కాకినాడ జిల్లా పత్తిపాడు ఏలేశ్వరం గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురైన విద్యార్థుల సంఖ్య 54కు చేరింది. ప్రస్తుతం విద్యార్థులంతా ఏలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం పొందుతున్నారు. పత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పలకరించారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపు 54 మందికి పైగా అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. అసలు ప్రస్తుతం మరి పరిస్థితి ఎలా ఉందంటారు? ఫుడ్ పాయిజన్ కి ఏమన్నా కారణాలు ఏమైనా తెలిసినాయి అని అంటారా? థ్యాంక్ యూ సుజాత. పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ఇది బాలికల గురుకుల పాఠశాల. 10th నుంచి ఇంటర్ చదువుతున్న బాలికలు అందులో ఉన్నారు. నిన్న రాత్రి నుంచి కూడా వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు. ఈ రోజు ఉదయం తొలుత 20 మంది బాలికలకు వాంతులు విరోచనాలు అవడంతో అప్పటికి గమనించిన గురుకుల పాఠశాల అధికారులు వారిని ఏలేశ్వరంలోని ప్రాథమిక ఆసుపత్రికి తరలించారు. కానీ తల్లిదండ్రులకు సమాచారం లేదు. కొద్దిసేపటి తర్వాత ఆ సంఖ్య 40కి చేరింది. ప్రస్తుతం 64కి చేరింది. 40కి సంఖ్య చేరిన తర్వాత అప్పుడు అధికారులు స్పందించి సమాచారాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నరసింహనాయక్కి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ జాన్మోహన్ సైగ్లీకి తెలియడంతో ఆగమేఘాలపై వారు అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం 64 మంది ఆసుపత్రిలో ఉన్నారు. వాస్తవానికి అందులో 200 మంది వరకు బాలికలు ఉన్నారు. ఆహార కలుషితమా లేక మంచినీరు కలుషితమా తేలాల్సింది కాబట్టి 2 శాంపిల్స్ కూడా ల్యాబ్ కు పంపాలని కలెక్టర్ వారిని ఆదేశించడం జరిగింది. అయితే గత నెలలో అక్కడ మంచినీరు బాగోలేదని చెప్పి బాలికలు ఆందోళన చేశారు. స్థానికంగా మీడియాలో కూడా వార్తలు వచ్చినాయి. కానీ హాస్టల్ ఏదైతే గురుకుల పాఠశాల నిర్వాహకులు ఉన్నారో వారు నిర్లక్ష్యం వహించి ఎలాంటి రిపేర్లు చేయకుండా ఇది రిపేర్ చేస్తామని చెప్పడం జరిగింది. అదే కారణంతో వాటర్ మంచినీటి కాలుష్యం వల్ల జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. మొత్తం మీద కలెక్టర్ అక్కడికి వెళ్లి వాళ్ళతో మాట్లాడారు. ఎవరికైనా సీరియస్ గా ఉంటే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించారు. దాదాపు 60 కిలోమీటర్లు ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో సురక్షితంగానే ఉన్నారు. ఎవరికి ప్రాణగణం లేదని అధికారులు ధృవీకరించడం జరిగింది. మరికొంతమంది స్కూల్కి వెళ్లకుండా హాస్టల్లోనే నీరసంతో కూలబడిపోయారని చెప్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి సంఘాలు అక్కడికి వెళ్లి పోలీసులు ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. కనీసం పేరెంట్స్ నైనా అనుమతించాలని వారు కోరుతున్నారు. మొత్తం మీద ఈ సంఘటన అందరినీ భయభ్రాంతులు చేస్తుంది. ఎప్పటికైనా ఎందుకంటే ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ, టైఫాయిడ్ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఏదైతే ఏలేశ్వరంలో ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ సమీపంలోని పెద్దాపురం మండలంలో కూడా డెంగ్యూ కేసులు అధికంగా ఉన్నాయి. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖ, మన సాంఘిక సంక్షేమ శాఖ, వెనుకబడిన సంక్షేమ శాఖకు చెందిన అన్ని హాస్టల్లో కూడా తనిఖీలు నిర్వహించడంతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు పెట్టాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఏలేశ్వరంలో ఉన్న 64 మంది బాలికల ఆరోగ్యం కుదిరిపడిందని వైద్యులు చెప్తున్నారు. సాయంత్రం వరకు వాళ్ళ అబ్జర్వేషన్ వచ్చి సాయంత్రానికి మొత్తం చెప్పడం జరిగింది. సుజాత. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.